మామిడి మామిడికాయల సీజన్ కదా అండి ఇప్పుడు. మళ్ళీ మే నెలలో మంచి పండ్లు వస్తాయి. మంచి ఇప్పుడు వచ్చేటి అన్నీ మెయిన్ పండ్లు. ఇన్ని రోజులు వచ్చినాయి అంతా అవి మనం టెంక కట్టకుండా పాకానికి రాకుండా అంతమంది వేసి పండబెట్టిన కాయలు. అయితే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ చెట్టు ఉంటే మామిడికాయలు తెచ్చుకున్నాం మేము. కొన్ని ఇచ్చిండ్రు అయితే తీసుకొచ్చి పండ్లు మక్క పెట్టుకున్నాం మేము. పళ్ళు మక్క పెట్టుకున్నాము. అయితే మందు వేయలేదండి. మందు వేయకుండా ఎన్ని రోజులన్నా పండని సరే అని అది ఇందులో ఏ మందు వేయకుండా ఇంత మంచి కలర్ వచ్చినాయి పండ్లు. అసలే మందు వేయలేదు. ఈరోజు పానకం రొట్టె చేద్దామని పూరికి చపాతీకి అసలు మంచి బాగుంటుందండి ఇది. కాకపోతే ఇది స్వీట్ కాయలు కావు, ఇవి బంగన్పల్లి కావదు. కాకపోతే మొన్న ఒకసారి చేసిన బాగుంది. ఇక కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇందులో. బంగన్పల్లి అయితే ఊరికనే పిండుకొని కొంచెం వేస్తే వేయచ్చు, లేకుంటే అట్లే కూడా తినొస్తుంది. కానీ వీటికి మాత్రం కొంచెం చక్కెర యాడ్ చేసుకోవాలి. చపాతీ చేసి ఈరోజు పానకం చేసుకుందామని అనుకుంటున్నా. ఇది సీజను ఫుడ్, చాలా బాగుంటుంది. లేకుంటే కొంతమందికి చపాతీతో ఇష్టం లేకుంటే జ్యూస్ లాగా కూడా తాగొచ్చు. మనం గ్రైండర్లో వేసి ఇది ఇట్లా తొక్క తీసుకోవాలి. ఇది ఒకటి తీసినండి నేను. దీన్ని చిన్న పీసులు కట్ చేసుకొని మనం గ్రైండర్లో వేసి, లేకపోతే చేతులు కూడా పిసుకోవచ్చు. కానీ గ్రైండర్లో వేస్తే ఒక్కసారి ఇట్లా అంటే ఈజీగా మనకు జ్యూస్ తయారవుతుంది. చేసుకొని అట్లా జ్యూస్ రకాలు మనం ఎండపూట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు, చేసుకొని అట్లే తాగొచ్చు. ఇది ఈరోజు నేను చేస్తున్న రసమైనగా చూపిస్తాం మళ్ళీ మీకు. ఇప్పుడైతే వీటిని పైన నుంచి తొక్క తీసేసుకోవాలి. తొక్క తీసేసుకుంటే బాగుంటుంది. తొక్కలు తీసేసి మనం పీసులు కట్ చేసుకోవచ్చు. ఏ మందు లేకుండా పర్ఫెక్ట్ పండు అండి ఇది. మనం చెట్టు మీద పండిన కాయ పండటువంటిది. ఊరికేనే ఒక గంపలో పెట్టేసిన క్లాత్ వేసి ఒక పేపర్ వేసి పెట్టి ఇంత మంచిగా పండినాయండి. చూడండి మేము యూజ్ చేసుకుంటున్నాం. బాగుంటుంది. చెప్పు కాయ చూడండి, కాయ చూసి మా ధ్రువ దాకా ఆడుకోవడానికి వెళ్ళిండండి. మా కన్నయ్య. అయితే ఇప్పుడు మా కన్నయ్య ఇది పానకం రొట్టె తింటాడు ఈజీగా. మనము పీల్ తీసినాక మనం ఊరికేనే ఇట్లా కాట్లు పెట్టుకొని కట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. అవి చూడండి, అట్లా చూసి తీయి దానికి దానిది చూడండి. అవి అట్లా వేసుకోవాలి. ఎల్లో గ్రీన్ 2 ఎంత బాగున్నాయి అని చెప్పు. మీరు కూడా చేసుకొని తినండి, బాగుండండి, ఆరోగ్యంగా ఉండండి. చెప్పు కన్నా, చెప్పు కన్నా, చెప్పు. ఎటు పోయి వచ్చినావు నువ్వు? చెప్పు వాళ్ళకు, మా ఫ్రెండ్స్కి చెప్పు. కన్నా ఎటు పోయి వచ్చినావు నువ్వు? మా వాడు అంత ఇంగ్లీష్ అండి. గోయింగ్ ఎటు పోయిను? పార్కా? కన్నా ఎటు పోయినా చెప్పు. అది చూడండి వచ్చిండు ఇప్పుడే, అలసిపోయి వచ్చిండు ఆడి మా కన్నయ్య. మ్యాంగో ఇవన్నీ కూడా ఒక 4-5 కాయలకే ఇంత అయిందండి. సరిపోతుంది. 5 కాయలకే ఇంత రసం వెళ్ళింది. చూడండి, మీరు కూడా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. అందరం తిందాం, బాగా తిందాం. చెప్పినావా కన్నా? మనం ఇప్పుడు మీకు చూపించిన పానకము తాగడానికైతే ఇంకా కొంచెం పలసగా చేసుకోవాలి.
పిల్లలకు కూడా తాగరు కాబట్టి గిన్నెలో వేసిస్తే ఐస్ క్రీమ్ లాగా ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం గిన్నెలో పెట్టిస్తే కొంచెం చక్కగా స్పూన్ వేసిస్తే తింటారు. ఇది ఈ మాదిరిగా అయిపోయిందండి. ఒక చిన్న గ్లాస్ అంత చక్కెర కూడా వేసిన, చిన్న గ్లాస్ చక్కెర వేసిన, ఎందుకంటే దీనికి కొంచెం చక్కెర వేస్తేనే చాలా బాగుంటుంది. తినేవాళ్ళు అయితే ఇంట్లో చార పలుకులు వేసుకుంటారు, చార పలుకులు వేసుకోవచ్చు, కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు. కానీ నేనైతే ఎప్పుడు ఇక దాన్ని చేస్తే దానికే ఉండాలి కదా అండి, అన్నిట్లల్లో కూడా అన్ని ఫ్లేవర్లు వాడొద్దని నేనైతే ఒరిజినల్గానే వేసుకుంటా. మీకు ఎట్లా ఇష్టమైతే అట్లా వేసుకోండి, కానీ కంపల్సరీగా మీరైతే తినండి, సరేనా అండి. ఇప్పుడు చూడండి, దీనికి కాంబినేషన్ చపాతీలు చేసిన అండి నేను. ఇప్పుడు చపాతీలు చేసిన చపాతీ పండ్ల రసం సూపర్ ఉంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది అయితే ఎంత ఆరోగ్యానికి మంచిదే. కాకపోతే ఏంటంటే కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం లిమిట్గా తినండి, ఎందుకంటే ఈ పండుకు ఆ షుగర్కు బాగా డేంజర్ అండి. షుగర్ లేని వాళ్ళైతే విచ్చలు కూడా వాడుకోండి, పండ్లు తినండి, రసం చేసుకొని తినండి, చపాతీకి తినండి, ఉట్టిగా తినండి, కాయలు కూడా పోసుకొని తినండి. ఎంత బాగా ఈ పళ్ళు తీసుకుంటే అంత మంచిది హెల్త్కు. ఒక్క షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం లిమిట్గా తీసుకోండి. షుగర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోకండి, రసం చేసుకోగా షుగర్ వేసుకోకుండా తిప్పుకొని ఇట్లా తినేస్తే సరిపోతుంది. ఎట్లాగూ మీరు షుగర్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా చపాతీ తింటారు, దానికి దీనికి కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఓ లిమిట్ ప్రకారం తిని మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఏదో హరిగార్డను అమ్మ చెప్పింది విడిగా వాడుకుందామని కాదు, ఒక్క షుగర్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మంచిగా తినండి. ఈరోజు నేను చూపించాలనుకున్న సీజన్ను బట్టి కూడా ఆహారం తీసుకోవాలి మనం. ఏ పండు అప్పుడు ఆ పండు తింటేనే ఆరోగ్యానికి మంచిది. ఈ మధ్యనైతే అన్నీ బేకరీ ఫుడ్ అయిపోయిందండి. పిల్లలకు కూడా ఇట్లా మామిడి పళ్ళ రసం చేసిస్తే ఇంట్లో తినేవాళ్ళు కూడా తక్కువైపోయినారు. ఇప్పుడు ఎవరో పాతకాలం వాళ్ళు నేర్పించిన వాళ్ళే, కానీ ఇప్పుడైతే చాలామంది కూడా ఈ ఫుడ్ తీసుకోవట్లేదు. పండ్లు తింటారు కోసుకొని, కానీ దీనికి ఇట్లా పెట్టుకొని పిల్లలు తింటలేరు. పిల్లలకు కూడా అలవాటు చేయండి, మన సాంప్రదాయాలు మన పద్ధతులు అన్నీ పిల్లలకు అలవాటు చేయండి, తినండి, మంచిగా చక్కగా తిని ఆరోగ్యంగా ఉందాం. చూడండి ఇట్లా అంటే ఎంత వస్తుంది చూడండి, ఇట్లా ముంచుకొని వస్తుందండి. నాకు చపాతి కన్నా ఇంకా ఎప్పుడన్నా ఇట్లా గిన్నెలు వేసుకొని తినడమే మా పిల్లలకైనా ఇష్టం, నాకైనా ఇష్టం. మీరు ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక ఏదన్నా వీడియోతో మీ దగ్గరికి వస్తానండి నేను. మరి మర్చిపోకండి. ఉంటానండి, బాయ్ అండి.